టుడే అవర్ టాపిక్ ఈస్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్. మనం డెసిమల్స్ తోటి డివిజన్ ఎలా చేయడం గురించి డిస్కస్ చేద్దాం. అసలు డివిజన్ అంటే ఏంటి? డివిజన్ మీన్స్ షేరింగ్ ఆర్ గ్రూపింగ్. అంటే ఒక అమౌంట్ని కానీ లేదా క్వాంటిటీస్ కానీ ఈక్వల్గా షేర్ చేయడం కానీ లేదా ఈక్వల్గా గ్రూప్స్ కింద డివైడ్ చేయడం కానీ దాన్ని డివిజన్స్ అంటాం. సో ఇప్పుడు ఇవాళ మనం ఈ డెసిమల్ నెంబర్స్ని యూస్ చేసి ఎలాగా డివిజన్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే డివిజన్స్ మనం నార్మల్గా డివిజన్స్ ఎలా చేస్తామో అలాగే చేస్తాం, కానీ మనం డెసిమల్ పాయింట్ ప్లేస్ చేసేటప్పుడు అలాగే ఒకసారి డెసిమల్స్ తోటి డెసిమల్స్ని డివైడ్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈరోజు మనం వాటిని ఎలాగా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ కేసులో డెసిమల్స్ని హోల్ నెంబర్తో ఎలా డివైడ్ చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 6.4 డివైడెడ్ బై 2. సో మనం నార్మల్గా నెంబర్స్ని ఎలాగైతే డివైడ్ చేస్తామో అలాగే మనం దీన్ని కూడా డివైడ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ మనం దేంతో డివైడ్ చేస్తున్నాం, ఇప్పుడు 2తో డివైడ్ చేయాలి. సో దీన్ని ఏమంటారు? డివైజర్ అంటారు. సో ఇప్పుడు మనం దేన్ని డివైడ్ చేస్తున్నాం? 6.4ని డివైడ్ చేస్తున్నాం. సో దాన్ని ఏమంటారు? డివిడెంట్ అంటారు. సో ఇప్పుడు ఈ డివైజర్ తోటి డివిడెంట్ని డివైడ్ చేద్దాం. నార్మల్గా ఎలా చేస్తాం అలా. సో 2 డివైడెడ్ బై 6.4. సో ఇప్పుడు 2 టేబుల్లో 6 వస్తుందా? వస్తుంది. 2 3 6 మైనస్ 6 ఎంత? 0. సో ఇప్పుడు ఈ హోల్ నెంబర్ తర్వాత మనకి ఏమొచ్చింది? డెసిమల్ పాయింట్ వచ్చింది. సో ఈ డెసిమల్ పాయింట్ని మనం స్ట్రైట్గా కోఎఫిషియంట్లో వేసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే డెసిమల్ పాయింట్ ఉందో దాని స్ట్రైట్గా మనం ఎక్కడ పాయింట్ చేసుకోవాలి? కోఎఫిషియంట్లో పాయింట్ చేసుకోవాలి. సో డెసిమల్ పాయింట్ వచ్చింది కాబట్టి డెసిమల్ పాయింట్ని కోఎఫిషియంట్లో ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ డిజిట్ ఏముంది? 4 ఉంది. 4ని డౌన్ చేసుకుందాం. సో 4 ఉంది. సో 2 టేబుల్లో 4 వస్తుందా? 2 2s are 4. సో 2 2s are 4 మైనస్ 4 మైనస్ 4 ఎంత? 0. సో రిమైండర్ ఇస్ 0. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 3.2. ఆన్సర్ ఈస్ 3.2. సో ఇక్కడ మనం డెసిమల్ని హోల్ నెంబర్తో ఎలా డివైడ్ చేయాలంటే నార్మల్గా మనం ఎలాగైతే లాంగ్ డివిజన్ చేస్తామో అలాగే డివిజన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ డిజిట్ని మనకి 2 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాన్ని డివిజిబుల్ చేస్తాం. సో 3తో డివిజిబుల్ అయింది. దానికి ఎంత వచ్చింది? రిమైండర్ 0 వచ్చింది. అయితే దాని పక్కన ఏముంది? నెక్స్ట్ డిజిట్ నించుకోవడాలంటే రెండు డిజిట్స్ మధ్యలో డెసిమల్ పాయింట్ ఉంది. సో ఈ డెసిమల్ పాయింట్ మనం స్ట్రైట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇందులో కోఎఫిషియంట్లో ప్లేస్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డిజిట్ని దించుకోవాలి. సో నెక్స్ట్ డిజిట్ని దించుకునేటప్పుడు ఏమవుతుంది? అది 4 అయింది. సో 2 టేబుల్లో 4 వస్తుందా? వస్తుంది. 2 2s are 4. సో 4 మైనస్ 4 0. సో అలాగా మనం నార్మల్గా లాంగ్ డివిజన్ ఎలాగైతే చేస్తాం అలాగే చేస్తాం, కానీ స్ట్రైట్గా మనం డెసిమల్ పాయింట్ని కోఎఫిషియంట్లో ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ వచ్చిందో అప్పుడే మనం దాన్ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 7.5 డివైడెడ్ బై 3. సో ఇప్పుడు మనం దీన్ని లాంగ్ డివిజన్లో ఎలా అయితే చేస్తామో ఆ ప్రాసెస్లో రాసుకుంది. సో డివైజర్ ఎంత? 3. సో డివిడెంట్ ఎంత? 7.5. ఇప్పుడు వీటిని మనం డివైడ్ చేద్దాం. సో ఇప్పుడు 3 టేబుల్లో 7 వస్తుందా? సో 7 రాదు. దాని నియరెస్ట్ నెంబర్ ఎంత? 3 2s are 6. సో మనం కోఎఫిషియంట్లో 2 వేసుకుంటాం. ఇక్కడ డివైజర్ కింద 7 కింద మనం 6 వేసుకుంటాం. సో 7 మైనస్ 6 ఎంత? 1. ఇక్కడ చూసినట్టు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 1 అనేది రిమైండర్ మిగిలింది. ఇందాక మనం చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? ఫస్ట్ దాన్ని డివిజన్ చేసినప్పుడు 0 వచ్చింది, కానీ ఇక్కడ మనకి రిమైండర్ 1. 3 తోటి 1 అనేది డివిజిబుల్ అవుతుందా? అవును. 3 టేబుల్లో 1 అనేది మల్టిపుల్ రాదు. సో డివిజిబుల్ అవ్వదు. సో అందుకే మనం ఒక ఈ డెసిమల్ పాయింట్ ఏదో దాన్ని మనం స్ట్రైట్గా కోఎఫిషియంట్లో ప్లేస్ చేసుకోవాలి. సో కోఎఫిషియంట్లో 3 డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏదైతే డిజిట్ ఉందో దాన్ని మనకి కింద డౌన్లో రాసుకుంటాం. సో ఇప్పుడు ఎంత అయింది? 5 కిందకి డౌన్లో ప్లేస్ చేస్తే 15 అయింది. సో ఇప్పుడు ఈ 15 3 తోటి డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 3 5s are 15. సో 15 మైనస్ 15 ఎంత? 0. సో ఆన్సర్ ఈస్, అంటే ఇప్పుడు మన కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 2.5. సో ఆన్సర్ ఈస్ 2.5. సో ఇక్కడ మనం ఎలా చేసామో లాంగ్ డివిజన్ ఎలాగైతే చేస్తామో అలాగే రాసుకున్నాం. అయితే మనం ఫస్ట్ హోల్ నెంబర్ తీసుకున్నాము, దాన్ని డివైడ్ చేసాము. డివైడ్ చేయగా మనకి ఇక్కడ ఏమొచ్చింది? రిమైండర్ మిగిలింది. సో నెక్స్ట్ డిజిట్ ఎంచుకుందామంటే మధ్యలో ఏముంది? డెసిమల్ పాయింట్ ఉంది. సో డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి మనం స్ట్రైట్గా కోఎఫిషియంట్లో డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ యొక్క డెసిమల్ని కిందకి డౌన్లో రాసుకున్నాం. ఇప్పుడు ఇదంతా అయింది కలిపితే 15 అయింది. సో 3 టేబుల్లో 15 డివిజిబుల్ అవుతుందా? సో అవుతుంది కాబట్టి సో 3 5s are 15. 15 మైనస్ 15 0. సో అలా మనం డెసిమల్ని హోల్ నెంబర్ తోటి డివైడ్ చేస్తాం. ఫస్ట్ కేసులో డెసిమల్ని హోల్ నెంబర్తో డివైడ్ చేస్తాం, కానీ ఈ సెకండ్ కేసులో ఏంటంటే హోల్ నెంబర్ని డెసిమల్తో డివైడ్ చేస్తాం. సో ఇది కూడా సేమ్ అలాగే చేస్తాం, కానీ
మనం డెసిమల్ నెంబర్తో డివైడ్ చేయడం అంటే ఆ డివిజన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే మనం ఫస్ట్ దీని యొక్క డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయాలి. సో డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చాలా క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయాలంటే ఎలా చేస్తాం? పవర్ ఆఫ్ 10 మెథడ్లో యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ 10 మెథడ్ని ఇక్కడ మనం చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 8 డివైడెడ్ బై 0.4. సో ఇక్కడ హోల్ నెంబర్ని మనం డెసిమల్ తోటి డివైడ్ చేయాలి. సో డెసిమల్ నెంబర్తో డివైడ్ చేయాలంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి ముందు మనం డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు పవర్ ఆఫ్ 10 మెథడ్ని తీసుకుందాం. పవర్ ఆఫ్ 10 మెథడ్ ఎలా తీసుకుంటాం? డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అంత పవర్ ఆఫ్ 10ని తీసుకోవాలి. ఇప్పుడు డెసిమల్ తర్వాత ఎంత ఉంది? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. అంటే మనం ఎంత తీసుకోవాలి? పవర్ ఆఫ్ 10 పవర్ ఆఫ్ 1 తీసుకోవాలి. సో ఈ 1 పవర్ ఆఫ్ 10ని మనం బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ వీటిని డెసిమల్ రిమూవ్ చేస్తాం కాబట్టి 8 తోటి 10ని మల్టిప్లై చేయాలి. 8 10s 80. నెక్స్ట్ ఏంటి? డివైజర్ ఏముంది? 0.4. సో 0.4ని 10 తోటి మల్టిప్లై చేయాలి. సో 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఏదైతే డిజిట్ ఉందో ఆ డిజిట్ ఫ్రంట్కి 10తో మల్టిప్లై చేసినప్పుడు ఏమైతే ఏదైతే డిజిట్ ఉందో 1 ప్లేస్ అనేది ఫ్రంట్కి మూవ్ అవుతుంది. సో మూవ్ అయినప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది? హోల్ నెంబర్లోకి వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఎంత? 4. సో ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? హోల్ నెంబర్లో ఉన్నాయి. సో హోల్ నెంబర్లో ఉన్నప్పుడు మనం దాన్ని డివైడ్ చేయడం ఈజీ కదా. సో ఇప్పుడు డివైడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డివైజర్ ఎంత? 4 అండ్ డివిడెంట్ ఎంత? 8. సో 4 టేబుల్ 80 వస్తుందా? వస్తుంది. ఎంత? 4 20s 80. సో 4 20s 80. సో 80 - 80 0. సో ఆప్షన్ ఎంత వచ్చింది? మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 20. సో ఇలా మనం చేస్తాం. ఇక్కడ హోల్ నెంబర్ని డెసిమల్ తోటి డివైడ్ చేసినప్పుడు మనకు కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయాలి. పవర్ ఆఫ్ 10 మెథడ్లో చేయాలి. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిటే ఉంది కాబట్టి మనం 10 పవర్ ఆఫ్ 1 తీసుకుంటాం. అదే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే 10 పవర్ ఆఫ్ 2 తీసుకుంటాం. 10 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత? 100. అప్పుడు మనం బోత్ సైడ్స్ కూడా 100తో మల్టిప్లై చేస్తాం. సో మనం 10 పవర్ ఎంత తీసుకున్నామో అదే పవర్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. ఒక సైడ్ మాత్రమే కాదు, బోత్ సైడ్స్ కూడా మల్టిప్లై చేయాలి. చూడండి, ఇక్కడ 10 పవర్ ఆఫ్ 1 తీసుకున్నాం కాబట్టి అటు 8తోనూ 10తో మల్టిప్లై చేస్తాం. అలాగే ఈ 0.4ని కూడా 10 తోటి మల్టిప్లై చేస్తాం. ఎప్పుడైనా డెసిమల్ నెంబర్స్ని 10 తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఆ యొక్క డెసిమల్ అనేది ఒక రైట్ నుంచి లెఫ్ట్కి 1 ప్లేస్ మూవ్ అవుతుంది. అదే 100తో చేస్తే 10 పవర్ ఆఫ్ 2తో చేస్తే 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. 10 పవర్ ఆఫ్ 3తో చేస్తే 3 ప్లేసెస్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు 10 పవర్ ఆఫ్ 1తో చేసాం కాబట్టి 1 ప్లేస్ మూవ్ అయ్యి అది హోల్ నెంబర్లోకి వచ్చింది. సో 4 వచ్చింది. సో 4 తోటి 80ని డివైడ్ చేసాం. సో 4 20s 80. సో రిమైండర్ ఇస్ 0. సో కోఎఫిషియంట్ ఎంత వస్తుంది మనకి? 20. ఆన్సర్ ఇస్ 20. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 9 డివైడెడ్ బై 0.03. సో ఇక్కడ మనకి చూడండి, డెసిమల్ నెంబర్ తోటి డివైడ్ చేయాలి. సో డెసిమల్ నెంబర్తో డివైడ్ చేయడం మనకి కష్టం కాబట్టి ముందు డివైజర్లో ఉన్న డెసిమల్స్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే మనం పవర్ ఆఫ్ 10ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి మనం 10 పవర్ ఆఫ్ 2 తీసుకోవాలి. సో 10 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత? 100. సో 10 10 100. సో ఇప్పుడు ఈ 100ని బోత్ సైడ్స్ కూడా మల్టిప్లై చేయాలి. అంటే డివైజర్తో మల్టిప్లై చేయాలి, అలాగే డివిడెంట్తో కూడా మల్టిప్లై చేయాలి. సో డివిడెంట్ తోటి 100 తోటి మల్టిప్లై చేయాలి. సో 9తో 100 మల్టిప్లై చేస్తే ఎంత? 900. నెక్స్ట్ ఎంత ఉంది? 0.03. సో దీన్ని ఇప్పుడు మనం 100 తోటి మల్టిప్లై చేయాలి. సో 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? డిజిట్ అనేది 2 ప్లేసెస్ ఫ్రంట్కి మూవ్ అవుతాయి. సో 2 ప్లేసెస్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాయి. సో అలా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఈ రెండు కూడా హోల్ నెంబర్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు 3 తోటి 900ని డివైడ్ చేస్తాం. సో లాంగ్ డివిజన్ ఎలాగైతే రాసుకుంటామో అలాగ మనం ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు 3 టేబుల్లో 900 వస్తుందా? వస్తుంది. 3 300s 900. సో 3 3s 9. సో జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ ప్లేస్ చేస్తున్నాం. అంటే ఇంకా 300s 900. సో 900 - 900 0. సో ఆన్సర్ ఈస్ 300. సో ఆన్సర్ అంతా 300. సో ఇలాగా మనము డివిజన్ అనేది చేస్తాం. ఇప్పుడు మనం డెసిమల్ తోటి ఇంకొక డెసిమల్ని ఎలా డివైడ్ చేయాలని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 4.5 డివైడెడ్ బై 0.5. సో ఇక్కడ రెండు కూడా డెసిమల్ నెంబర్సే. మనము డెసిమల్ నెంబర్ అయితే దానితో డివైడ్ చేయడం మనకు కష్టమవుతుంది కాబట్టి ముందు మన డివైజర్ యొక్క డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి?
దాన్ని మనం పవర్ ఆఫ్ 10 మెథడ్లో దాన్ని యొక్క డెసిమల్ని రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు పవర్ ఆఫ్ 10 మెథడ్లో దాని యొక్క డెసిమల్ని రిమూవ్ చేద్దాం. సో ఫస్ట్ డెసిమల్ నెంబర్ అంటే 4.5, సెకండ్ డెసిమల్ నెంబర్ ఎంత 0.5. అయితే మనకి 2 డెసిమల్ ఉన్నాయి కాబట్టి మనం 10 పవర్ 8 తీసుకోవాలంటే ఏదైతే డివైజర్ ఉందో ఆ డివైజర్ని బట్టి మాత్రమే మనం పవర్ ఆఫ్ 10 మాత్రం తీసుకోవాలి. సో ఇక్కడ డివైజర్ని చూడండి, డివైజర్ ఏంటి 0.5 ఉంది. సో దీని డెసిమల్ పాయింట్ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, 1 డెసిమల్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం పవర్ అని తీసుకోవాలి, 10 పవర్ ఆఫ్ 1 తీసుకోవాలి. సో రెండింటిని కూడా మనం 10 తోటి మల్టిప్లై చేయాలి. సో 10 తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇది, సో ఒక ప్లేస్ ఫ్రంట్కి మూవ్ అవుతుంది, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక ప్లేస్ మూవ్ అవుతుంది. సో ప్లేస్ మూవ్ అవుతుంది ఎంత అయింది, 45 అయింది. సో ఇది ప్లేస్కి 1 ప్లేస్ మూవ్ అవుతుంది ఎంత అయింది, 5 అయింది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, డివిడెంట్ ఏమో 45 వచ్చింది, డివైజర్ ఏమో 5 వచ్చింది. సో మనం లాంగ్ డివిజన్ ఎలా చేస్తాము, సో అలాగే మనం రాసుకున్నాము. సో ఇప్పుడు మనం 5 తోటి డివైడ్ చేద్దాం. సో 5 టేబుల్లో 45 ఎప్పుడు వస్తుంది, 5 9 45. సో 45 మైనస్ 45 0. సో మన కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 9 వచ్చింది కాబట్టి సో ఆన్సర్ ఈస్ 9. సో మనం ఇలాగా చేస్తాం. ఫస్ట్ మనం 2 డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం డివైజర్ మాత్రమే చూసుకోవాలి. సో డివైజర్లోని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి దాన్ని బట్టే మనం మల్టిప్లై చేసుకోవాలి. సో డివైజర్ తర్వాత 1 డెసిమల్ ఉంది కాబట్టి మనం పవర్ ఆఫ్ 1 తీసుకుంటాం. అదే 2 డెసిమల్స్ ఉంటే 10 పవర్ ఆఫ్ 2 తీసుకుంటాం. అదే 3 డెసిమల్స్ ఉంటే 10 పవర్ ఆఫ్ 3 తీసుకుంటాం. సో అలాగా మనం 10 తీసుకుని మనం రెండింటిని కూడా 10 పవర్ తోటి మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే డివైజర్ని అలాగే డివిడెంట్ని మనం లాంగ్ డివిజన్ ఎలా చేస్తామో అలా చేస్తాము. సో వచ్చే కోఎఫిషియంట్ని ఆన్సర్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6.3 డివైడెడ్ బై 0.07. ఇక్కడ కూడా 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. సో డెసిమల్ నెంబర్ తోటి డివైడ్ చేయాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే డివైజర్ యొక్క డెసిమల్ని పాయింట్ని రిమూవ్ చేయాలి. సో డివైజర్ ఎంత ఉంది, 0.07 ఉంది. సో దీని యొక్క డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయాలి. సో డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయాలంటే ఏంటి, మనం 10 టు ది పవర్ ఆఫ్ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. సో అందుకే మనం ఏం తీసుకోవాలి, 10 పవర్ ఎంత తీసుకోవాలి, 10 పవర్ ఆఫ్ 2 తీసుకోవాలి. 10 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత, 100. సో ఇప్పుడు మనం ఈ 100ని అలాగే డివిడెంట్తోనూ మల్టిప్లై చేయాలి, అలాగే డివైజర్తోనూ మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు 6.3 ఇంటూ 100, 6.3 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది, 630. సో నెక్స్ట్ వచ్చేసి 0.07, దీన్ని 100తో మల్టిప్లై చేద్దాం. సో 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది ఎంత అయింది, 7 అయింది. సో 7 తోటి ఇప్పుడు మనం 630ని డివైడ్ చేయాలి. సో లాంగ్ డివిజన్ ఎలా అయితే రాసుకుంటున్నామో అలా రాసుకుందాం. సో ఇప్పుడు 7 టేబుల్లో 63 వస్తుందా, వస్తుంది. ఎప్పుడు వస్తుంది, 7 9s 63. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకో 0 యాడ్ చేసుకున్నాం, 90. అంటే 7 90s 630. సో 630 మైనస్ 630 0. సో కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 90 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 90. ఎప్పుడు డెసిమల్ నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు మనం 10 పవర్ దేన్ని బట్టి తీసుకోవాలంటే ఓన్లీ డివైజర్ని బట్టి మాత్రమే తీసుకోవాలి. చూడండి ఇక్కడ డివిడెంట్లో 1 డెసిమల్ పాయింట్తో 1 డెసిమలే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డివైజర్లో డెసిమల్ పాయింట్ 2 డెసిమల్స్ ఉన్నాయి. కానీ మనం 10 టు ది పవర్ ఆఫ్ 2 తీసుకున్నాం, 10 టు ది పవర్ ఆఫ్ 1 తీసుకోలేదు. ఎందుకని మనం డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయాలి కాబట్టి మనం అందుకోసం డివైజర్ని మాత్రమే తీసుకోవాలి, డివిడెంట్ని బట్టి మాత్రం 10 పవర్ తీసుకోకూడదు. సో ఇక్కడ మనకి డివైజర్ అనేది 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 10 టు ది పవర్ ఆఫ్ 2 తీసుకున్నాం. సో 10 టు ది పవర్ ఆఫ్ 2 అంటే 100 తోటి డివైజర్ని డివిడెంట్ని మల్టిప్లై చేస్తాం. ఒక్కొక్కసారి మనం డివిజన్ చేసేటప్పుడు మనకి 0s యాడ్ చేయవలసిన అవసరం వస్తూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.5 డివైడెడ్ బై 2 ఉంది. సో ఇప్పుడు మనం ఈ హోల్ నెంబర్ని ఇక్కడ డెసిమల్ని డివైడ్ చేయాలి. సో డెసిమల్ నెంబర్ని డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎలాగైతే డివైడ్ చేస్తామో అలాగా మనం డివైడ్ చేయాలి. సో ఇప్పుడు 2 టేబుల్లో 0 అనేది వస్తుందా, రాదు. సో అప్పుడు మనం ఇక్కడ 0 యాడ్ చేసుకొని 2 0s 0. సో అప్పుడు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మిగిలింది ఏముంది, 5 మిగిలింది. సో ఇప్పుడు ఈ 5ని 2 టేబుల్ తోటి డివైడ్ చేద్దాం. సో 2 టేబుల్లో 5 అనేది వస్తుందా, రాదు. దాని నియరెస్ట్ నెంబర్ ఏమొస్తుంది, 4 వస్తుంది. 2 2s 4. సో 2 2s 4. 5 మైనస్ 4 ఎంత, 1. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ 1 అనేది రిమైండర్ అనేది వచ్చింది, అంటే ఇంకా డివిజన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో మరి 2 ఇక్కడ ఏమైనా డిజిట్స్ ఉన్నాయా,
5 తర్వాత లేవు. సో రిమైండర్ 1 ఉండిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే రిమైండర్కి రైట్ సైడ్లో 0ని యాడ్ చేస్తాం. ఏం చేస్తాం, రిమైండర్కి రైట్ సైడ్లో 0ని యాడ్ చేస్తాం. చూడండి, మనం చెప్పుకున్నాం కదా, డెసిమల్ పాయింట్ తర్వాత ఏదైతే జీరోస్ ఉంటాయో దానికి వాల్యూ అనేది ఉండదు. సో జీరోస్ యాడ్ చేయడం వల్ల కూడా ఏమవుదు, ద నెంబర్ వాల్యూ అనేది మారదు. ఆల్రెడీ మనకి డెసిమల్ పాయింట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు 10కి 0 యాడ్ చేయడం వల్ల దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో 2 టేబుల్లో ఇప్పుడు ఇది ఈ రిమైండర్ 1కి 0 యాడ్ చేయడం వల్ల రైట్ సైడ్లో ఏమైంది, 10 అయింది. సో 2 టేబుల్లో 10 వస్తుందా, వస్తుంది. ఇప్పుడు 2 5s 10. సో 10 - 10 0. సో ఇలాగా మనకి అవసరం వచ్చినప్పుడు జీరోస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 2 / 5. అయితే మనం 2ని 5 తోటి డివైడ్ చేయాలి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 5 కంటే 2 అనేది చిన్నది, అంటే డివిడెంట్ డివైజర్ కంటే చిన్నగా ఉంది. సో ఇలాంటి టైంలో మనం జీరోస్ అనేది అవసరం అవుతాయి. దీన్ని ఇప్పుడు మనం డివిజన్ చేసి చూద్దాం. సో లాంగ్ డివిజన్లో ఎలాగైతే రాసుకుంటామో అలా రాసుకుందాం. సో ఇప్పుడు 5 టేబుల్లో 2 వస్తుందా, రాదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, కోఎఫిషియంట్లో 0 యాడ్ చేసుకుని డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. సో అప్పుడు మనం ఏదైతే డివిడెంట్ ఉందో డివిడెంట్ పక్కన 0 అనేది యాడ్ చేస్తాం. సో 0 యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత అయింది, 20 అయింది. సో 5 టేబుల్లో 20 వస్తుందా, వస్తుంది. ఎంత, 5 4s 20. సో 20 - 20 0. సో ఇలాగ మనకి అవసరమైనప్పుడు 0ని యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు డెసిమల్ పాయింట్ మనం యాడ్ చేసిన తర్వాత మనము ఎక్కడైతే మనకి జీరోస్ అవసరం వస్తాయో, రిమైండర్ మిగిలిందనుకో, రిమైండర్ పక్కన జీరోస్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా మనం డివైస్ చేసిన ఒక చూడండి, ఇక్కడైతే మనం హోల్ నెంబర్ పక్కనే మనం రాసుకుందాం. ఎందుకు, 5 తోటి 2 అనేది డివిజిబుల్ అవ్వట్లేదు. సో దీన్ని డివైడ్ చేస్తే 5 కింద 2ని డివైడ్ చేస్తే అది డెసిమల్ నెంబర్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే ఇది డెసిమల్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటే దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదని మనం డెసిమల్ క్లాసెస్ స్టార్ట్ అయిన నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఇప్పుడు చేంజ్ అవ్వదు కాబట్టి మనం జీరోస్ అనేది పెట్టుకోవచ్చు. సో మనకి ఎక్కువ నెంబర్ ఉంటే ఈజీగా డివైడ్ అవుతుంది కాబట్టి డివిజిబుల్ అయ్యేదానికి పెట్టుకున్నాం. సో 20 అనేది 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 4s 20. సో 20 - 20 0. సో ఇలాగ మనకి అవసరమైనప్పుడు జీరోస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. వీడియోని పాజ్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి 1.25. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి 0.6. థర్డ్ వన్ ఆన్సర్ ఈజ్ 4. ఫోర్త్ వన్ ఆన్సర్ ఈజ్ 0.2. సో ఐ హోప్ మీ అందరూ కూడా కరెక్ట్గా చేశారనుకుంటున్నాను. సో ఈరోజు మన క్లాస్లో ఎలాగా డివిజన్స్ చేయాలి గురించి ఇవాళ మనం క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే డివిజన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేసుకోండి. అలాగే సో డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త కేర్ తీసుకుని డెసిమల్ పాయింట్ని ప్లేస్ చేసుకోవాలి. సో ఐ హోప్ మీకు ఇవాళ క్లాస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నాకు ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి, నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోని లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.